ఏళ్ల తరబడి కొట్లాటకు పరిష్కారం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారిని యావత్ భారతదేశం ఈరోజు గుర్తించింది. మేమందరం కూడా తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారిని ఈరోజు చూస్తున్నాం. అది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఏదో రాజకీయంగా పోటాపోటీ కొరకు తెలంగాణ బాపుగా కేసీఆర్ గారిని అభివర్ణించడం అంటే అది తెలంగాణ సమాజాన్ని అవమానపరచడం ఒక రకంగా. ఆయన టీఆర్ఎస్ బాబు, తర్వాత ఆయన తన రాజకీయ స్వార్థం కోసము, రాజకీయ ప్రయోజనాల కోసము తెలంగాణ రాష్ట్ర సమితి అనేదాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చింది. ఆ రోజు తెలుగుదేశం నుంచి తన రాజకీయ అస్తిత్వం కోసం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకొని టీఆర్ఎస్తో తెలంగాణ ముఖ్యమంత్రి అయి తెలంగాణ అయిపోయినాక భారత రాష్ట్రానికి ఆయన ప్రధానమంత్రి కావాలన్నట్టుగా భారత రాష్ట్ర సమితి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అని చెప్పి సెంటిమెంట్ రగించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుంది. ఇది కాకుండా 10 సంవత్సరాల సంబరాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను, ఉద్యమకారులను, విద్యార్థులను అందరినీ గౌరవించే ఒక కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాంట్లో అందరూ పాల్గొని తెలంగాణ సమాజపు లక్ష్యాలను, ఆకాంక్షలు నెరవేర్చేదానికి సహకరించాలని కోరుతున్నాను. నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం, గత 2 రోజుల నుంచి కొంతమంది చిల్లరగాళ్ళు నన్ను ట్రోల్ చేసుకుంటా బాపు కేసీఆర్ గారు అన్నదాన్ని రాక్షసానందం పొందుకుంటా పోస్టులు పెడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళకు సమాధానం చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో తీస్తున్నా. అరే చిల్లరగాళ్ళారా, గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతన్నలు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత అభివృద్ధి చెందిందో చూపించిన బాపు కేసీఆర్ గారని. కేసీఆర్ గారి ప్రభుత్వం పోగానే మార్పు అని కొత్త ప్రభుత్వం తెచ్చుకోగానే 10 ఏళ్లలో నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఇప్పుడు 4 నెలలలో 5 నెలలలోనే నీళ్ళు ఎట్లా మాయమైనాయి, రైతన్నలు ఎందుకు ఇంత అరిగోస పడుతున్నారు, రైతులకు నీళ్లు లేక పండిన వడ్లు కొనలేక ఎందుకు ఇంత అవస్థలు పడుతున్నారని బాపు కేసీఆర్ గారని అడుగుతున్నా. అప్పుడు బాపు కేసీఆర్ అన్నా, ఇప్పుడు బాపు కేసీఆర్ అంటున్నా, ఇక ముందు కూడా బాపు కేసీఆర్ గారే అంటానా. మరి నేను బాపు కేసీఆర్ గారు అంటే మీకెందుకు నొస్తుందో నాకైతే అర్థమైతే లేదు. పచ్చబొట్టు కూడా ఓడిపించుకున్నా, అది నా ఇష్టం, నా వ్యక్తిగతం. మీకేం నొస్తుంది? బాపు కేసీఆర్ గారని ఎందుకు అంటానో కూడా చెప్తానా. ఇనండ్రా సన్నాసులారా, సవటల్లారా, దద్దమ్మలారా, లట్టుగాల్లారా, పొట్టుగాల్లారా. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీజీ, భారతదేశానికి బాపూజీ ఏ విధంగా అయిందో 60 ఏండ్లల్లా ఎవరికి సాధ్యం గాని అసాధ్యం అన్న పనిని కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ జచ్చుడో తెలంగాణ అచ్చుడో అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు బాపు కాబట్టే నేను బాపు అంటానా. నేను అనడం వల్ల మీకేం నొత్తుందిరా భయ్? ఒక అమ్మాయిని పట్టుకొని ఈ విధంగా ట్రోల్ చేసుడు సమంజసమేనా? మరి రేవంత్ రెడ్డిని పట్టుకొని అన్న అంటారు, సోనియా గాంధీని పట్టుకొని అమ్మ అంటారు, రాహుల్ గాంధీని పట్టుకొనేమో అన్న అంటారు. మరి నీ అయ్యకు, నీ అబ్బకు, మీ అబ్బలకే పుట్టిండా? నేను అడుగుతున్న సమాధానం. ఒక అమ్మాయిని పట్టుకొని ఏ విధంగా ట్రోల్ చేయాలనో తెలియదు, ఏ విధంగా కామెంట్లు పెట్టాలనో తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత దూషణలు చేసుకుంటా కామెంట్లు పెడతారు. ఈ ట్రోల్ చేసే సన్నాసులారా, నేను అన్న బాబు కేసీఆర్ గారు అనే దాన్నే పట్టుకొని ట్రోల్ చేస్తారు. మరి నేను అడిగిన క్వశ్చన్లకు ఎవరు సమాధానాలు చెప్తారా? డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, రుణం మాఫీ చేస్తా, డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, 2000 ఉన్న దాన్ని పెన్షన్ 4000 చేస్తా, డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, రైతు బంధు, రైతు భరోసా ఇస్తా, డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. మరి అభివృద్ధి కూడా ప్రశ్నిస్తారు కదా. మరి ఇవన్నీ మీరు ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు? ఏమన్నంటే పిచ్చి డ్రామాలు, పిచ్చి పోస్టులు, పిచ్చి కామెంట్లు. ఇదే నన్ననే ఒక్కొక్క మాట, ఒక్కొక్క బూతు మీ ఇంట్లో కంపల్సరిగా జరుగుతుంది. మీ అబ్బని చూసుకోర్రి, మీ బిడ్డలను చూసుకోర్రి. నన్ను కామెంట్లు పెట్టే ముందట మీ ఇంట్లో ఉన్న ఆడోళ్లను చూసి కామెంట్లు పెట్టుర్రి. నా ఇష్టం రా భయ్, నేను ప్రశ్నిస్తా, సమాధానం చెప్పుండ్రి. నన్నేదో ట్రోల్ చేస్తున్నారని, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని, నన్ను తిడుతున్నారని ఇక్కడితోటి ఆగేదాన్ని కాదురా భయ్. నేను తెలంగాణ ఉద్యమకారుని బిడ్డను, బాపు కేసీఆర్ గారి సైనికురాల్ని. మిమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించుడే. మీ 6 గ్యారంటీలు, 420 హామీలు తెలంగాణ ప్రజలకు నెరవేర్చేదాకా ఎప్పటికీ కడిగి పారేసుడే. మిమ్మల్ని ఎప్పటికీ అడుగుడే, ఎప్పటికీ ప్రశ్నించుడే. ఇక్కడితోటి వదిలేదు కాదు బిడ్డ. వ్యక్తిగతంగా దూషణ చేసుడు బంద్ చేయర్రి. ఆడపిల్లల మీద, నా మీదనే కాదు, ఎవరి మీదనైనా కూడా. నేను అడిగేది హామీల గురించి. మీరు చెప్పేటి, మీరు ట్రోల్ చేసేటి మా వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళైనా మానుకోర్రి, అడిగిన దానికి సమాధానం చెప్పుర్రి. జై తెలంగాణ, జై కేసీఆర్.